అందరికీ తెలిసిన విషయం. మనకు ముఖ్యమైన విషయం మొదటి వారంలో కాలంలో మొట్టమొదటి మన దినం మొదలుపెట్టేది పని ఆదివారం. చాలా ప్రశస్తమైన దినం, చాలా ముఖ్యమైన దినం. మనం ఏం చేసామంటే తల్లులారా దాన్ని ఎత్తుకొని పోయి వెనకబెట్టి ఆ రోజు సెలవిచ్చేసి దాన్ని ఇంకా ఎన్ని వ్యవహారాలలో దాన్ని భ్రష్టు పట్టించాలో, ఎన్ని కార్యక్రమాలతో దాన్ని భ్రష్టు పట్టించాలో అన్ని కార్యక్రమాలను ఆ రోజే పెట్టుకొని ఇంకా దాన్ని విడమర్చి చెప్పే అవసరం లేదు, అందరికీ తెలిసిందే. కాబట్టి దాన్ని కొంచెం మనము ఆ ప్రశస్తమైన మనం దాన్ని సాధన చేసుకున్నాం. ఆదివారం యొక్క గొప్పదనాన్ని మనం అవపాసన చేసుకున్నాం. అది పెద్దలు చెప్పిన మాటగా నేను మీకు చెప్తున్నాను కదా. తర్వాత నా పక్క నుంచి ఇంకో ముఖ్యమైన విషయం, ఈ మధ్యకాలంలో భయంకరంగా పెళ్ళిళ్ళు జరిగాయి. ఎక్కువ మందిని చాలా పెళ్ళిళ్ళతో 4 రోజులు 2-3 పెళ్ళిళ్ళకి అటెండ్ కావడం ఇట్లా జరిగాయి. ప్రతి ఇంట్లో పెళ్లి జరుగుతుంటారు. పెళ్లిలో ప్రాధాన్యత అది ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది. అమ్మ చేతిలో లేదు, పెళ్లి చేసుకున్న అబ్బాయి చేతిలో లేదు, మంత్రాలు చదివే ప్రభుడి చేతిలో లేదు. అది ఎవరి చేతిలో ఉందో మీకు అందరికీ జై శ్రీరామ్. ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరు లేరు తల్లుగారు, అన్నీ అందరికీ తెలుసు. దరిద్రం ఏంటంటే తల్లుగారా మనం చాలా ఇంకా లేకుండా పెళ్ళి అన్న ఎట్టా డిస్టేజ్ అవుతుందేమో మనం చూసేది ఏంటి, వాడి వీపు లేకపోతే గోడ మళ్ళీ ఆడ స్క్రీన్ పెట్టి చదివి చూడాలి. తల్లుగారా మనం చేసుకున్న పెళ్ళి మనకు గుర్తున్నదమ్మా. అమ్మాయికి అబ్బాయికి 17వ తేదీ ఆగస్టు 2024 సంవత్సరం చేసుకున్న డేట్ మర్చిపోతామా? చేసుకున్న కంతు మర్చిపోతామా? బెల్లం పెట్టింది మర్చిపోతామా? కాలు పెట్టింది మర్చిపోతామా? దీనికి అంతటికి అంత వాళ్ళ వీపులు చూపించి మనం చూసుకోవాలి నా పెళ్ళిని. తల్లుగారా మీకు చెప్పరమ్మా, నేను ఎందుకంటే రాక్షసుని ఏదైనా ఒక విషయం అనుకున్నానంటే దాన్ని ఖచ్చితంగా ఆచరిస్తేనే నేను మాట్లాడతాను. కాబట్టి నేను ఆదివారం ఎంత శుద్ధంగా ఉంటానో, ఏ రోజు తలస్నానం చేసినా చెప్పినా ఆ రోజు ఖచ్చితంగా తలస్నానం చేస్తాను. ఖచ్చితంగా తలస్నానం సూర్యోదయానికి ముందే. తర్వాత మిగతాటువంటి కొంచెం చాలామంది ఈ భ్రష్టు కార్యక్రమాలు చేస్తుంటారు కదా, అవి పూర్వం మన పిల్లలకు తెలియక జరిగేటివి. తెలుసుకున్న తర్వాత అవన్నీ మనం దొరకదు. జై శ్రీరామ్. ఆదివారం చాలా శుద్ధంగా నేను చాలా ఎక్కువ ఈ దైవందిక కార్యక్రమాలు ఎక్కువగా నేను పెట్టుకుని ఉన్నాను. తర్వాత తల్లులారా నా బిడ్డ పెళ్ళి ఒక ఫోటో ఏమంటారు అది కెమెరా ఫోటోగ్రాఫర్, ఒక వీడియోగ్రాఫర్ ఎవడూ లేకుండా పెళ్లి చేశారు. నాకు మీరందరూ నా పెళ్లి గుర్తించేవాడు. ఒక వీడియోగ్రాఫర్ ఒక ఫోటోగ్రాఫర్ లేకుండా పెళ్లి జరిగింది. నా బిడ్డ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది, మామూలు కూడా జరగాలి. అందరూ హ్యాపీగా, అసలు భోజనం కూడా ప్లేట్ భోజనం, డస్ట్బిన్లో వేసే భోజనం పెట్టలే నేను. బిడ్డ ఎంత తింటుందో అంతే. తల్లుగా ఇంతతో నేను ముగిస్తాను. మన ధర్మాన్ని మనం ఆచరించాలి. అందరికీ విన్నపం, విన్నపం. జై శ్రీరామ్. దాదాపు చక్కగా 2 మండలాలు పూర్తి చేసుకొని అందరికీ